ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చిన కొత్త సమస్య ఏంటయ్యా అంటే, వీళ్ళు తాజాగా తీసుకొస్తున్నయన్నీ కూడా ఒక స్ట్రాటజీ పబ్లిక్ అర్థమైపోతుంది. పర్టిక్యులర్‌గా బీజేపీ మీదకి ఆమ్ ఆద్మీ పార్టీ వదులుతున్న అస్త్రం, దాన్ని వాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం కాక్రోచ్ జనతా పార్టీ అన్నటువంటి. ఒకవైపున అభిజిత్ దుప్కే చేస్తున్న తెలివితేటలు ఏంటి? ఆహ్, తన డిగ్రీకి సంబంధించిన అంశాన్ని గురించి అడిగితే సమాధానం చెప్పకపోగా ఏదో ఒక ఛానల్‌లో చూపెట్టాడు. ఆ కాగితాల అసలు లెక్కలతో సహా తీసి చెప్తే దాని గురించి అడిగితే గోడి మీడియా అని ఎదురు తిరుగుతున్నాడు నంబర్ 1. రెండోది పర్టిక్యులర్ క్రిందటిసారి ఒమర్ ఖలీద్ అనే తీవ్రవాది ఎట్లయితే ట్రంప్ వస్తున్నప్పుడు దేశం పరువు తీయడం కోసం కార్యక్రమానికి పిలుపునిచ్చాడో, సేమ్ ఇప్పుడు బ్రిక్స్ సదస్సు జరుగుతున్న వేళ భారతదేశంలో బద్నాం చేయడానికి ఢిల్లీలో ఇప్పుడు ఏ టాపిక్ లేదు. పోనీ మొన్న నీట్ అన్నారు, పరీక్షలు అన్నారు, దాంతోపాటు రాజీనామా అన్నారు. ఇప్పుడు కేసుల గురించి అంటే కేసులు ఎక్కడికక్కడే ఆల్రెడీ సుప్రీంకోర్టే తీర్పు చెప్పింది కదా. కేసుల విషయంలో నేర చరిత్రలకు సంబంధించిన కేసులు తీయాల్సిన అవసరం లేదు, మిగతా విద్యార్థుల మీద కేసులు ఎవరైనా హింసాకాండకి పాల్పడితే చర్య తీసుకోండి అని చెప్పింది. హింసాకాండకి పాల్పడ్డోళ్ళ మీద కేసు పెట్టారు, అమాయకుల మీద ఎవడి మీద కేసు పెట్టలేదు. కాబట్టి ఆ పాయింట్ మీద ఉద్యమం, ఇండియా గేటుని మూసేస్తాం లేకపోతే నగరాన్ని స్తంభింపజేస్తామంటే గొడవ చేయడానికి సిద్ధపడుతున్నాడు అన్నటువంటి విషయం మరొకటి స్పష్టమైపోతుంది. ఇదే సందర్భంలో దేశంలో ఏదైతే కీలకమైనటువంటిది విద్యార్థుల్ని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి వేళ ఇతనికి సహకరిస్తున్నటువంటి అమెరికన్ సోషల్ మీడియా ప్లాట్ఫారాలు, అట్లాగే చైనాకి సంబంధించినటువంటి ఉద్యమ విభాగాలు తోడు నిలబడుతున్నటువంటి వేళ వీళ్ళ జాతకం అంతా ప్రజలకు అర్థమవుతుంది. కాకపోతే మార్పు తీసుకొస్తున్నాం అన్నటువంటి ధైర్యంతో ఉన్నారు.